పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. జడ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం మీరందరూ చూసే ఉంటారు. నేను ఏమంటున్నానంటే, జనసేన పార్టీలో ఉన్నటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బడుగు బడిగిన వర్గాలకు చెందిన వాళ్ళకి జనసేన పార్టీ ఈరోజు టికెట్ అందించి మున్సిపల్ ఎలక్షన్లో బరిలోకి దింపడం జరిగింది. మేము సిగ్గుండి పోటీ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ అనే ఒక నిజాయితీ పరుడు ఈరోజు మాలాంటి యువకులకి, పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి వీళ్ళతోనే పనులు జరగాలి, వీళ్ళు ఒక పేదవాడే ఒక బలంతో, ఒక సంకల్పంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాలాంటి తెలంగాణ యువకులని ఈరోజు బరిలో దింపిండు. సిగ్గుండాలి తెలంగాణలో పోటీ చేయడానికి అన్నావు కదా, నీకు సిగ్గు శరం ఉంటే మనం ఇది తింటే ఒక శాసనసభ్యుడు అని చెప్పి కూడా నీకు విలువ లేకుండా నువ్వు మర్చిపోయి జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నీకు నమ్మకం మీద నీకు ఓటేసి గెలిపిస్తే ఇదా నువ్వు చేసే ఆట? సిగ్గుశరం నీకు లేదు, ఫస్ట్ మాకు కాదు. మనలను అందరినీ తెలుసుకున్నా, అరే అనిరుద్ రెడ్డి ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటే రిపోర్ట్లో ఏమొచ్చిందంటే, అరే అనిరుద్ రెడ్డి అనేటువంటి మతి సీమితం లేకుండా పోయిండు, ఇది పరిస్థితి, ఎవడు పట్టించుకోకుర్రా అని అంటుర్రు. ఈరోజు నీ పేరు ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుని అన్నావు కదా, ఏడ తీసుకుంటూ దమ్ముంటే నిరూపించు. కానీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునేటోడు ఎవరు లేడు ఇక్కడ. భారతదేశాన్ని నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీ అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటలు ఎంబడే వెనుకకు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం జడ్చర్లో నీ ఇల్లుని ముట్టడిస్తామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మాకు కూడా వస్తే మాటలు, కానీ పార్టీ ఒక సంస్కారం నేర్పించింది, ఆ సంస్కారం బద్ధంగా పోతున్నాం తప్ప ఈ విధంగా మాట్లాడాలంటే రోజుకో ప్రెస్ మీట్ పెట్టుకొని రోజొకరిని విమర్శిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ ఉద్యమకారులకి, దళితులకి, గిరిజన బిడ్డలకి, బడుగు బరిగిన వర్గాల బిడ్డలకి ఎంతమందికి ఇచ్చిర్రో మీరు మున్సిపల్లో టికెట్లు ఒక్కసారి లెక్క తీసుకోండి రా, చూద్దాం. ఆడ చేత కాదు, ఈడ ఒక పేదవాడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి టికెట్ ఇస్తే ఈ విధంగా విమర్శిస్తారా? ఇదా మీ రాజకీయ లక్ష్యం?